ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: ఈ ప్రపంచానికి సాంఘిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక ప్రగతికి మూల సూత్రాలను సెలవివ్వండి స్వామి. బాబా: మూడే సూత్రాలు. వాటి ప్రకారం నడుచుకుంటే అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించవచ్చు. మొదటిది దైవప్రీతి, రెండవది పాపభీతి, మూడవది సంఘనీతి. దైవప్రీతి ఉన్నప్పుడే పాపభీతి ఉంటుంది. పాపభీతి వలనే సంఘనీతి ఏర్పడుతుంది. అన్నింటికీ మూలం దైవప్రీతి. నేను మా పిల్లలకు చెప్తుంటాను, నువ్వేదన్నా చేయదలుచుకున్నప్పుడు ఈ పని స్వామి అంగీకారాన్ని పొందుతుందా, ఈ పని స్వామి హర్షిస్తారా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నీకు స్వామిపై ఉండే ప్రేమ నీ చేత ఏ చెడును చేయించదు. అంటే దైవప్రీతి పాపభీతికి దారితీస్తుంది. సముద్రంలో ఎన్ని అలలు చెలరేగినప్పటికీ సముద్రంలోని గండశిలలు మాత్రం కదలక చెదరక నిర్భీతితో నిలుస్తాయి. అట్లే జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనప్పటికీ నీ విశ్వాసం దృఢంగా నిలిచి ఉండాలి. ఎవడైనా వచ్చి దేవుడు లేడన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? నీ దేవుడు నీకు లేకుండా పోవచ్చు, కానీ నా దేవుడు లేనటానికి నీకు అధికారం ఏముందని ప్రశ్నించాలి. దేవుడున్నాడు అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలని లోగడ చెప్పాను. ఆ సమయంలో సందేహం కలగకుండా సంశయాత్మ వినశ్యతి అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించు. గాడ్ ఈజ్ నో వేర్ అన్న మాటలు మొదట గాడ్ ఈజ్ అంటున్నావు అంటే దేవుడు ఉన్నాడు, కానీ నో వేర్ అన్నప్పుడు నీకు లేకుండా పోయాడు. ఇప్పుడు డబ్ల్యూ అనే అక్షరాన్ని ఎన్ఓ నోకి జత చేర్చి చదువు. ఏమవుతుంది? గాడ్ ఈజ్ నౌ హియర్ అవుతుంది. కనుక దేవుడు లేడని అంటున్నావంటే నీకు నీవు లేకుండా పోయావు అన్నమాట. అది ఇంపాసిబుల్. ఈనాడు మనిషి పాపకార్యాలు చేస్తున్నాడు, కానీ పాప ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా లేడు. పుణ్యకార్యాలు చేయటం లేదు, కానీ పుణ్య ఫలితాన్ని మాత్రం ఆశిస్తున్నాడు. పాపకార్యాలను చేస్తూ ఉంటే పుణ్యఫలాలు ఎలా వస్తాయి? నీవు చేసే పాపకార్యాలు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్లు రేపు నీకే ఎదురవుతాయి. ఈ విషయాన్ని గుర్తిస్తే పాపకార్యాలు చేయటానికి ముందంజ వేయవు. కనుక దైవం అంటే ప్రీతి, పాపం అంటే భీతి ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే సంఘంలో నీతి నిలుస్తుంది. సాయిరామ్.